నేషనల్ మీడియా ప్రస్తావన చేసింది, గమనించాల్సింది ఇక్కడ. నితిన్ గడ్కరీ ఫర్దర్ గ్రోత్ని కట్టేలు చేయడం కోసం ఫడ్నవీస్ని ప్రమోట్ చేసే కార్యక్రమం, చిన్న గీత పక్కన పెద్ద గీత గీసే కార్యక్రమం ఒకటి ఆర్ఎస్ఎస్ చేస్తుంది. మీరు అన్నారు నితిన్ గడ్కరీ వర్సెస్ మోదీ. ఓకే, నితిన్ గడ్కరీని ఆయన అధ్యక్షుడిని చేసి తప్పించినప్పుడు ఆయన ఓకే హైవే వేశారు. ఆయనకి హైవేల మీద నువ్వు ఎంత దూరం అన్నాబో, మిగిలినటువంటి దాంట్లో పొలిటికల్ వేలోకి రావద్దు, నువ్వు హైవే నేషనల్ హైవే, ఓన్లీ నేషనల్ హైవే, నో పొలిటికల్ హైవే ఫర్ నితిన్ గడ్కరీ. నిజం చెప్పాలంటే నిన్న మహారాష్ట్ర నుంచి వచ్చే సైట్స్, కొన్ని ముఖ్యమైన ప్రో బీజేపీ సైట్స్, మీరు అందరు పొరపాటు పడుతున్నారు. నితిన్ గడ్కరీ ముఖ్యమంత్రి అవుతాడని ఒక స్టోరీ వదిలేరు నిన్న మధ్యాహ్నం. నేను చూడగానే నవ్వాను. ఎందుకంటే గడ్కరీ ఈ దశలో వెనక్కి వెళ్ళిపోయి ఆయన మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పరిమితమయ్యే అవకాశమే లేదు. ఆయన ప్రధానమంత్రి ఉద్యోగం చేసిన తర్వాత వచ్చి సర్పంచ్గా చేయరు కదా. ఆయన చేస్తే ఆ పై స్థాయిలో చేయాలి తప్ప ఇంకోటి కాదు. అంటే దానికి ఒక కథ కూడా పెట్టారు. ఫడ్నవీస్ను బీజేపీ అధ్యక్షుడిని చేస్తారు నడ్డా స్థానంలో. ఇదంతా బీజేపీ అంతర్గత, అది ఒక దశలో గోవిందాచార్య, ఇంకో దశలో ప్రహ్లాద్ జోషి, ఇట్లా రకరకాలు నడుస్తుంటాయి కదా. అలాంటి ఒక అంతర్గత కథ అనుకుంటాను. అయితే ఇప్పటికే క్వశ్చన్ మిగిలి ఉంది. ఇంకొక మాట మంచిది, షిండే కాదు ఫడ్నవీస్ అన్నాడు, నాదేం తప్పులేదు, నా పని నేను చేసుకుంటూ పోయాను. కానీ థాకరే కానీ శరద్ పవార్ కానీ అంతగా శక్తి సామర్థ్యాలు లేని తమ పిల్లలనే వారసులుగా చెయ్యాలి అనుకోవడం వల్ల వచ్చిన ఇది పెద్ద గుణపాఠం. ఇది ఉద్ధవ్ ఠాకరే కానీ సరుకు లేకపోయినా అతన్ని రుద్దడానికి బాల్ ఠాకరే ప్రయత్నిస్తే ముందు రాజ్ ఠాకరే వెళ్ళిపోయాడు, తర్వాత షిండే వెళ్ళిపోయాడు. అలాగే సుప్రియా సులే, అజిత్ పవార్ అప్పటికే ఎస్టాబ్లిష్డ్ లీడర్ ఇదంతా ఉన్నప్పటికీ శరద్ పవార్ ఏదో ఒక విధంగా తన కూతుర్నే అక్కడ తీసుకొని రావాలని ప్రయత్నం చేయడం వల్ల వాళ్ళు పార్టీలను బలిపెట్టి పిల్లలను పెంచుకోవడం వల్ల వచ్చింది తప్ప నేను చేయలేదు, వాళ్ళే హాని చేసుకున్నారని. నిజంగా ఇవన్నీ వారసుల కోణంలో ఆలోచించే నాయకులందరూ కూడా వీటిని పాఠాలు ఎప్పుడో ఇలాంటి పొలిటికల్ స్టోరీస్ ఎన్జీ రంగా గారి రాజకీయ కళాశాలలో చెప్పేవారట, వారి దగ్గర శిష్యులు చెప్తుంటారు. సో రంగా గారు, ఓకే, రంగా గారిని గురించి అప్పుడు ఆంధ్రపత్రిక రాసింది, ఆయనకు మొదటి స్థానం రాదు, రెండో స్థానం ఆయన ఒప్పుకోడు అని. కానీ రంగా గారు శ్రీశ్రీ అంటాడు ఒక చోట, ఫలానా ఆయన మన రాజకీయ పండితుడు అంటాము, రాజకీయ నాయకుడు అనము, రాజకీయ నాయకుడు వేరు, పండితుడు. రంగా గారు పండితుడు. ఆయన కమ్యూనిస్టులను దెబ్బతీయడం వరకు పనికి వచ్చింది ఆయన పాండిత్యం, ఇంక తర్వాత పనికి రాదు. ఎనీవే, రైట్ సార్. యా, చంద్రబాబు గారు ఎండింగ్ ఎక్స్పెక్టెడ్. చంద్రబాబు గారు ఒక ఇంటివారు అవుతున్నారు. ఓకే, చాలా రోజులకి ఎట్ ది ఏజ్ ఆఫ్ 70